హలో ఆల్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వచ్చేయండి, ఈ వీడియోలో నేను వరమహాలక్ష్మి ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది అయితే మీకు చూపిస్తాను. లైక్ థర్స్డే నైటే నేను శారీని అయితే ప్రిప్లీటింగ్ చేసుకున్నాను ఈ ఇయర్. సో జస్ట్ యాజ్ యూజువల్ మనం ఎలా కుంచులు పోసుకుంటామో అలానే కుంచులు పోసుకునేసి సేఫ్టీ పిన్తో అయితే సెక్యూర్ చేసుకునేసాను, ఈవెన్ కొంగు కుంచులు సహా. సో ఇలా చేసుకుంటే మార్నింగ్కి అయితే ఈజీ అవుతుంది అని చేసుకునేసాను. ఇంకా మార్నింగ్ అయితే లేసేసి స్నానం చేసేసి అమ్మవారి ముఖానికి అయితే ఇలా పసుపు కుంకుమ పెట్టి డెకరేషన్ చేసుకుంటున్నాను. ఈ ఇయర్ అయితే నేను ఇద్దరిని అమ్మవారిని కూర్చోపెట్టాను. ఒకటి సింపుల్గా, ఒకటి శారీ కట్టి అయితే కూర్చోపెట్టాను. సో ఇక్కడైతే చూసండి, పసుపు కుంకుమ అయితే నేనైతే అమ్మవారికి ఇలా పెట్టేస్తే కనుక కూర్చోపెట్టినప్పుడు ఈజీ అవుతుంది, అందుకని ముందేనే ఇవన్నీ చేసుకుంటున్నాను. ఇట్లా చేసుకునేసి టెంకాయకి కట్టేస్తున్నాను అమ్మవారి ముఖాన్ని. సో ఇంక ఇక్కడ వచ్చేసి నైటే ప్రీప్లీటింగ్ చేసుకున్నాం కదండి శారీని, అదైతే రాగి చెమ్ముకి కడుతున్నాను. కింద అయితే ఓం అని ముగ్గుపిండితో పోసి పసుపు కుంకుమ పెట్టి ఇంకా దానిపైన అయితే అమ్మవారిని కూర్చోపెడుతున్నాను. సో మనము ఎలా ప్రిపేర్ చేసుకున్నామో జస్ట్ దాన్ని ఇలా సింపుల్గా మనము కుంచిల్ని ఈక్వల్ పోర్షన్లో ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటూ రౌండ్గా వచ్చేలాగా చేసుకొని ఇంకా సెక్యూర్కి ఒక థ్రెడ్తో వెనకైతే నాటేసుకోవాలి. ఇంకా సేమ్ మనము కొంగు కింద ప్రిపేటింగ్ చేసుకున్నాం కదా, అది కిందని ఇంకా తీసుకొని పైకి అయితే చేసుకొని ఇలా డాప్తో అయితే సెక్యూర్ చేసుకున్నాను. ఇంకా ఆల్రెడీ చూపించాను కదా టెంకాయకి అమ్మవారి ముఖం కట్టామని. సో అదైతే పైన కలుషం పెట్టాను. సో ఇక్కడైతే చూడండి, ఇట్లా డెకరేషన్ ఫ్లవర్స్తో అయితే నేను డెకరేషన్ చేశాను. ఈ ఇయర్ అయితే ఫ్లవర్స్ కాస్ట్ అయితే చాలా చాలా హెవీ. జస్ట్ ఒక మల్లెపూల హారం ఒకటే వచ్చి 600 చిక్కపడాపంలో. సో అమ్మవారికి చాలా శ్రేష్టమైందంటే కమలాపూ కదా, అందుకనే అదైతే తల మీద పెట్టాను. ఇంకా పసుపు కొమ్మ అయితే మస్ట్ అండ్ షుడ్ కట్టాలి. ఈవెన్ వడిబ్యాలు బియ్యం సహా కట్టాలి. నేనైతే అక్కడ డాబ్కి అయితే కట్టాను. కొంతమంది బంగారు సూత్రాలు సహా వేస్తారు. మేమైతే శ్రేష్టానికి ఇది పసుపు కొమ్మే కట్టాను. చెప్పాను కదా, ఈసారి ఇద్దరిని అమ్మవారిని కూర్చోపెట్టానని. పైన సీర కట్టి అమ్మవారిని కూర్చోపెట్టాను. కింద మాకు ఈజీగా ఉంటుంది పూజ చేసుకోవడానికి, పసుపు కుంకుమ అక్షంతలు చల్లుకోవడానికి అని కింద అయితే పెట్టాను. ఇంకా నైవేద్యానికి అయితే స్వీట్ పొంగళ్ళు, టొమాటో బాతు, రైసు, పప్పు, ఇంకా పళ్ళెము, వడియాలు అయితే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకున్నాము. ఇంకా అమ్మవారి ముందు అయితే ఇంకా ఫ్రూట్స్, ఫ్లవర్స్, బ్యాంగిల్స్, ఆకువక్క అన్నీ పెట్టుకున్నాము. ఇయర్ అయితే మేము స్టోర్ని ఇంకా అమ్మవారి రథం బుక్ అయితే తెచ్చుకొని దాన్ని అయితే మా హస్బెండ్ అయితే ఇక్కడ చదువుతున్నాడు. సో మా హస్బెండ్ చెప్తున్నట్టే నేనైతే ఏంటంటే పూలు, అక్షంతలు మా పాప నేనిద్దరు కింద అమ్మవారికి అయితే వేస్తూ మేము మా ఆయన జట్లో చెప్తూ ఉన్నాము. ఆయన ఏం చెప్పిస్తుంటే మేము అవి ఇద్దరు చెప్పుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ అయితే వీడియో చూసి యాదో ఒక 1 అవర్ వీడియో ఉంది అమ్మవారి అర్థం చేసేది. సో దాన్ని చూసి చేసుకున్నాము. ఈ ఇయర్ ఏంటంటే బుక్ తెచ్చుకొని, ఈ బుక్ అయితే స్టెప్ బై స్టెప్ అంతా ఉందండి. ఎవరికన్నా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే ఈ బుక్ తెచ్చుకొని చేసుకోండి. చాలా ఈజీగా అనిపిస్తుంది. అంటే మనం ఏది మిస్ చేయకుండా క్లీన్గా ఒక్కొక్కటి అన్నీ చదువుకొని పాటించవచ్చు. అంటే ఎప్పుడు అమ్మవారికి కుంకుమ సమర్పించుకోవాలి, పసుపు సమర్పించుకోవాలి, లైక్ పూలు సమర్పించుకోవాలి అనేది అయితే క్లీన్గా ఉంది. సో ఇక్కడైతే ఆ బుక్ మొత్తం ఆయన చదివేసి లాస్ట్లో పాట అయితే అమ్మవారికి ఉంది, అది చదివేశారు. పాడలేక చదివాడు. ఇంకా అది చదివేశాక ఇక్కడైతే నేను ఫస్ట్ ధూపంతో అమ్మవారికి అంటే ధూపంతో అమ్మవారికి ఇది చేసేసి పూజ చేసుకున్నాక ఇంకా సాంబ్రాణి కడ్డీలతో అయితే నేనైతే ఇక్కడ పూజ చేసుకుంటున్నాను. మా బిట్టు అయితే ఆ బుక్ని అయితే ఇంకొకసారి చెక్ చేస్తుంది, మా డాడీ కరెక్ట్గా చెప్పాడా లేదా అని. ఇంకా నేను పూజ చేసుకునేసాక చూసేయండి మా అమ్మవారు ఎలా ఉందో, ఎంత కలగా ఉందో. ఇంకా మా ఇంట్లో ఒక్కొక్కరే వచ్చి పూజ చేసుకుంటున్నారు. మా అత్తవారు ఫస్ట్ వచ్చి ఇంకా మా అత్తను పూజ చేసుకుంటుంది. మేబీ అందరి ఇంట్లోనే ఇలానే అనుకుంటా. వన్స్ అమ్మవారి వ్రతం చేసుకునేసాక ఇంకా ఇంట్లో ఉండే వాళ్ళంతా వచ్చి పూజ చేసుకొని అమ్మవారికి అయితే అక్షంతలు చల్లుతారు. సో అలానే మా అత్తగారు, మా అమ్మ అయిపోయాక ఇంకా మా హస్బెండ్ వచ్చి ఇలా సాంబ్రాణి కడ్డీలతో పూజ చేసుకొని అక్షంతలు అయితే వేశారు. ఇంకా మా బిట్టు అయితే అక్కడ ఇక్కడ తిరుక్కుంటా ఉంది. ఇంకా మా హస్బెండ్ అయిపోయాక మా మామగారు వచ్చి పూజ చేసుకునేసారు. సో ఇంట్లో మొత్తం అందరూ పూజ చేసుకునేసాక ఇంకా నేనైతే ఇక్కడ టెంకాయ కొడుతున్నాను. ఇక్కడైతే టెంకాయ కొట్టేశాక అదే అని ముక్కుంటున్నాను టెంకాయ కట్టేయకముందే. ఇంకా ఇక్కడ అయితే టెంకాయ కొట్టేశాక మా బిట్టు అయితే ఫుల్ టెంకాయ నీళ్ళు మా బిట్టుని ఒకటే తాగేసింది. ఇంకా ఇదైతే మేము ఎవరైనా వ్రతం చేసే వాళ్ళైతే వాళ్ళకి ఇలా 3 లేదా 5 లేదా 9
పోగులతో పోగు దారం చేసి రథం చేసే వాళ్ళు అయితే కట్టుకుంటారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇంకొచ్చే వాళ్ళకి రిలేటివ్స్కి ఇస్తారు కట్టడానికి. సో ఇక్కడైతే నేనైతే 9 చేశాను. మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కట్టుకొని ఇంకా మా అక్క వాళ్ళు వస్తారేమో అని వాళ్ళకి చేసి పెట్టాము. ఫస్ట్ తాంబూలం అయితే మా అమ్మకే ఇచ్చాము, నేను నా కూతురు సేరి. ఇంకా ఈవినింగ్ వచ్చేప్పటికి ఇంకా అందరూ ముత్తైదుల్ని మా అత్త అయితే పిలిచొచ్చింది. సో వాళ్ళ కోసం నేనైతే తాంబూలం అయితే రెడీ చేస్తున్నాను. బ్లౌజ్ పీసు, ఆకు ఒక్క, లైక్ ఫ్రూట్స్, బ్యాంగిల్స్ అయితే ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే మా అత్తని ఫస్ట్ బ్యాంగిల్స్ వేసుకుంటుంది అమ్మవారి దగ్గర పెట్టినవి. ఇంకా మా అక్క అయితే వచ్చింది. మా అక్కకి అయితే పోగ్దారం కట్టేశాను. సో తనకి తాంబూలం ఇచ్చాను. ఇంకా ఊర్లో ఒక్కొక్కరే వస్తూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే మా అక్క చెప్పింది ఇది అమ్మవారికి ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఇయర్ ఏంటంటే నాకు చాలా హ్యాపీ అయింది. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ మోర్ దెన్ 20 మెంబర్స్కి అయితే పసుపు కుంకుమ ఇచ్చాను. లాస్ట్ 2 ఇయర్స్ని ఇంకా చేసుకుంటున్నాను. కానీ ఏంటో ఈవినింగ్ అయ్యేపటికి వర్షం వచ్చేది. సో చాలామందిని పిలిచే కావలేదు మాకు. సో ఇయర్ అయితే క్లైమేట్ బాగా సపోర్ట్ చేసింది. సో అందరినీ పిలిచి అందరికీ పసుపు కుంకుమ అయితే ఇచ్చాము. మీకైతే ఈ కంటెంట్ కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.